ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే గడిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అడుగులు వేస్తోంది. కానీ అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిన వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలు హామీలు అమలు కావడం లేదంటూ బురద జల్లడం మొదలుపెట్టారు. ఈ 40 రోజుల్లోనే అంతా అయిపోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పట్నుంచే ఎన్నికల హామీలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజలు పెద్దగా పట్టించుకోరు. గత 5 ఏళ్లుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని జగన్ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచే ఈ తరహా దుష్ప్రచారానికి తెరలేపారు. కొత్త ప్రభుత్వానికి మరికొన్ని రోజులు సమయం ఇవ్వాలని సామాన్య ప్రజలే అంటున్న క్రమంలో ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టాలనే ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా వినుకొండలో జరిగిన ఓ హత్యను జగన్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. జగన్ తన పార్టీ నేతలను, కేడర్ను కాపాడుకునేందుకు ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కేడర్ పూర్తిగా డీలా పడింది. సానుకూల ఫలితాలు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్ సైతం కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ నేను పాలిటిక్స్ లో యాక్టివ్గానే ఉన్నానంటూ పార్టీ శ్రేణులకు సందేశమిచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత పులివెందుల, తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీ కేడర్ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పార్టీలోకి వెళ్లిపోతారని, అప్పుడు వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ ఆందోళన చెందుతున్నాడనే సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రశాంతంగా ఉన్న ఏపీలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని అధికార పార్టీ నేతలు జగన్పై మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలాన్ని కొంతమేర తగ్గించగలిగితే 2 ఏళ్లు కాకుండానే కొత్త ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారాన్ని వచ్చే ఎన్నికల వరకు తీసుకెళ్లాలనే ఆలోచనలో వైసీపీ ఉందనే చర్చ నడుస్తోంది. మరోవైపు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళుతోన్న టీడీపీ కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవాలనే ప్లాన్లో వైసీపీ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పటికైనా జగన్, ఆ పార్టీ నేతలు బుద్ధి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిన అరాచకాల వల్లే ప్రజలు 11 సీట్లిచ్చారని, పద్ధతి మార్చుకోవాలని హితబోధ చేస్తున్నారు. జగన్ తన తప్పులను సరిదిద్దుకొని ముందుకెళితే పార్టీకి భవిష్యత్తుంటుందే తప్ప వేరొకరిపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా కాదనేది గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు.